నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి రాజకీయాల్లో మార్పులు చేర్పులు కామన్ అవసరం అవకాశం అనే రెండు పట్టాలపైన రాజకీయ ప్రయాణాలు సాగుతాయి పార్టీలైనా నాయకులైనా ఎవరైనా కూడా ఈ సూత్రాన్నే పాటిస్తారు రాజకీయాల్లో శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం పార్టీల అధినేతలు మాత్రమే ఒకరికొకరు బద్ధ శత్రువులు నాయకులు మాత్రం ప్రత్యర్థులే సో అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవ్వరూ ఉండరని అంటారు ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతలు తమకు అవకాశం ఉన్న చోటకు వెళ్తారు తమకు అవసరం ఉన్న విధంగా వ్యవహరిస్తారు అయితే దీనిని తాజాగా వైసీపీ నాయకులు తప్పుబడుతున్న వారు కూడా ఒకప్పుడు వేరే పార్టీల్లో చక్రాలు తిప్పిన వారే సరే వీరు చెబుతున్నది ఏంటంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు బాగుపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదని అంటున్నారు అందుకే పోయే వారిని తాము ఆపబోమని కూడా సెలవిస్తున్నారు సరే ఈ విషయాన్ని పరిశీలిస్తే నిజంగానే వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వారు బాగుపడలేదా అంటే బాగుపడ్డారనే చెప్పాలి వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు చాలా మంది ప్రస్తుత చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులయ్యారు కొందరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా విజయం దక్కించుకున్నారు ఉదాహరణకు ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకొని ఆత్మకూరులో విజయం దక్కించుకున్నారు ప్రస్తుతం మంత్రి అయ్యారు గొట్టిపాటి రవికుమార్ 2017లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకొని వరుసల విజయాలతో తాజాగా మంత్రి అయ్యారు కొలుసు పార్థసారథి గత ఎన్నికలకు ముందు వైసీపీతో విభేదించి బయటకు వచ్చి నూజివీడు నుంచి విజయం దక్కించుకొని మంత్రి పదవి చేపట్టారు ఇలా చాలా మందే ఉన్నారు ఇక ఎంపీ టికెట్ ఇవ్వనని చెప్పిన వారు కూడా బయటకు వచ్చి టీడీపీలో జనసేనలో చేరి టికెట్ దక్కించుకొని ఎంపీలయ్యారు కాబట్టి వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు వేస్ట్ అయ్యారన్నది ఆ పార్టీ నాయకుల భ్రమే తప్ప మరొకటి కాదు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కానీ ప్రజా తీర్పు ప్రామాణికం